పెద్దిలో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న బుచ్చిబాబు. నాగార్జున మూవీ సాంగ్ని టచ్ చేయనున్న చరణ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా నలుగురితో చెర్రీ డ్యాన్స్. మొత్తంగా పెద్ది సాంగ్ కోసం పెద్ద తిప్పలు పడుతున్న బుచ్చి. ఇంతకీ ఆ సాంగ్ ఏంటి, ఆ హీరోయిన్స్ ఎవరు, నాగ్ సాంగ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్నటువంటి భారీ మూవీ పెద్ది. ప్రజెంట్ ఈ మూవీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నటువంటి ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తి రగుడ్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఇక ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా చిక్కిరి చిక్కిరి, రై రై రారా పాటలు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. లేటెస్ట్గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక భారీ హై ఎనర్జీ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఆ పాటలో కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా 3 నుంచి 4 హీరోయిన్స్ కలిసి కనిపిస్తే బాగుంటుందని డైరెక్టర్ బుచ్చిబాబు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు కాబట్టి కేవలం 44 రోజులే బ్యాలెన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఇక రికార్డింగ్, ప్రమోషన్స్ అన్నీ ఇందులోనే అయిపోవాలి. ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ సాంగ్ తీయలేదు. డైరెక్టర్ బుచ్చిబాబు హీరోయిన్ల కోసం తెగ ట్రై చేస్తున్నారని ఇన్సైడ్ వర్గాల టాక్. రంగస్థలంలో పూజ హెగ్డేలా కాకుండా 3-4 ఉంటే ఎలా ఉంటుందో అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారట. కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంత రామ్ చరణ్ అయినా క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్లు అండ్ స్పెషల్ సాంగ్ కోసం డేట్స్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. సో మృణాల్ ఠాగూర్ పేరు గట్టిగానే వినిపించింది, కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. హలో బ్రదర్లో కన్నెపెట్టరో కన్ను కొట్టరో అటువంటి స్టైల్ని మార్చి దాన్నే విలేజ్ బ్యాక్గ్రాఫ్లో తీసేలా బుచ్చిబాబు ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కువ టైం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు, కానీ టైం ప్రెషర్ పెట్టుకొని డెడ్ లైన్ మీట్ కావాలంటే పెద్ద సవాలే. ఇంకో వారం 10 రోజుల్లో దీని సంగతి తేల్చేయాలి. ఎందుకంటే కనీసం 2 వారాల స్పేస్ పబ్లిసిటీ కోసం వాడుకోవాలి. అంటే ఏప్రిల్ 3వ వారం కల్లా బుచ్చిబాబు ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. చివరి నిమిషం ఒత్తిళ్లు ఎలాగో తప్పవు, కానీ వీలైనంత తగ్గించుకుంటే బెటర్. వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపలే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టాలి, లేదంటే పెద్ద నెంబర్ నమోదు కావు. అందుకే ఉరుకులు పరుగులు కంపల్సరీ పెట్టాల్సిందే. ఈ సాంగ్ సినిమాకు పెద్ద విజువల్ ట్రీట్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మాస్ బీట్తో ఉండేటువంటి ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి పలువురు స్టార్ హీరోయిన్స్ స్టెప్పులు వేయబోతున్నారని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ పక్కా మాస్ మసాలా సాంగ్ ఉండనుందని సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా పూజ హెగ్డే, సమంత, మృణాల్ ఠాగూర్, దిశా పటాని వంటి బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అదే టైంలో పుష్పలో ఐటమ్ సాంగ్తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నటువంటి శ్రీలీల పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది వారి షెడ్యూల్స్పై ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రజెంట్ షూటింగ్ను వేగంగా పూర్తి చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు బుచ్చిబాబు. సమాచారం ప్రకారం ఏప్రిల్ 10 నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ టైంలోనే స్పెషల్ సాంగ్ షూటింగ్ని కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉండడంతో అందుబాటులో ఉన్నటువంటి హీరోయిన్స్తోనే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్ వ్యవహారాలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కొస్తున్నాయట. ఏరియాల వారీగా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసేందుకు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఎప్పుడు వినని నాన్ రాజమౌళి నెంబర్ అయితే గ్యారంటీగా వచ్చేలా పెద్దీకుంది. పుష్పాన్ని టచ్ చేయడమో లేదా దాటడమో పక్కా అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. క్రేజ్ చూస్తుంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, కానీ అభిమానులు థర్డ్ సింగిల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చరణ్, జాన్వీ కపూర్ మధ్య డ్యూయట్ ఏదైనా వస్తుందేమోనని వెయిటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గత మూవీ RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు పెద్ద సినిమాపైనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్తో ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో మాస్ ఎంటర్టైన్గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక స్పెషల్ సాంగ్లో నిజంగా 3 లేదా 4 హీరోయిన్స్ కనిపిస్తే అది అభిమానులకు భారీ ట్రీట్గా మారడం ఖాయం. ఇప్పుడు అందరి దృష్టి ఆ స్పెషల్ సాంగ్లో చివరకు ఎవరు కనిపిస్తారన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు, మేజర్గా ఇప్పుడు 3 నుంచి 4 హీరోయిన్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో అండ్ టైం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి డేట్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరి డేట్స్ ఖాళీ ఉంటే వాళ్ళ డేట్స్ బుచ్చిబాబు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది స్పెషల్ సాంగ్ కాబట్టి మేబీ మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలియదంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ డెఫినెట్గా యాక్సెప్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉంది ఆబ్వియస్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాబట్టి.
రామ్ చరణ్కి ఉన్నటువంటి క్రేజ్ తోటి ఎలాంటి సాంగ్ అయినా డెఫినెట్గా కొంచెం స్కోప్ ఉన్నటువంటి ఉంది డ్యాన్స్కి, కాబట్టి ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఈ సాంగ్ అది ఒకటి ముందుగా డెఫినెట్గా ఏంటంటే ఒక్క సాంగ్ మాత్రమే షూట్ పెండింగ్ ఉంది. ఆ షూట్ కనుక కంప్లీట్ అయిపోతే ఇక మొత్తంగా ప్రమోషన్స్, ఇక పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేయాలి కాబట్టి ఆల్ సిటీస్ తిరిగేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక 2 వీక్స్ మాత్రం ప్రమోషన్స్కి వదిలేసుకోవాల్సిందే. లేదంటే ఇప్పుడు పెద్ద నెంబర్లు ఆబ్వియస్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు నమోదవ్వడం చాలా కష్టం. ఓవర్సీస్ కానీ లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో కానీ ప్రమోషన్స్ చేస్తేనే ఆ అడ్వాన్స్ బుకింగ్స్, ఆ బజ్ అనేది మొత్తం క్రియేట్ అయ్యి టికెట్స్ ఎక్కువగా సోల్డ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా గట్టిగా అయితే కనిపిస్తున్నాయి. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.